హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో కేఎన్ఆర్యుహెచ్ఎస్ నుండి మెడికల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది అందరిలో ఉంది. సో తెలంగాణలో కేఎన్ఆర్యుహెచ్ఎస్ నుండి ఇలా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్ నోటీస్ వచ్చేసింది. సో ఆ ప్రకారంగా తెలంగాణలో కౌన్సిలింగ్ వచ్చేసి 5వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. సో 5 నుండి 12 వరకు 7 డేస్ టైం ఇచ్చారు. ఇది రిజిస్ట్రేషన్, కాంపిటేటివ్ అథారిటీ కోటా, ఏక్యాట్ సీట్ల కోసం ఎంబీబీఎస్, బీడీఎస్ రెండింటికి కలిపి ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ 5th నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు 4th కదా, సో రేపటి నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పటికే ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, ఏమేమి సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలి, స్కాన్డ్ కాపీస్ ఎట్లా ఉండాలి ఏందనేది మొత్తం ఇచ్చినప్పటికీ సో ఈరోజు ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్లో పెట్టబోతున్నారు. సో ఆ వెబ్సైట్లో కూడా మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ సమయం ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి, సో ఏ ఫైల్ ఎంత ఉండాలి, సో దాంతోపాటు ఒక ఎగ్జాంపుల్ ఫైల్ను కూడా ఒక డమ్మీ స్టూడెంట్ది సో ఓవరాల్గా ఏమేమి ఉండాలి ఏందనేది మొత్తం కూడా ఈరోజు యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంటుంది. సో అఫీషియల్లీ రేపటి నుండి తెలంగాణలో మెడికల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో పేరెంట్స్, మై సిన్సియర్ అడ్వైస్, ఇక నుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చాలా కీలకం. మీరు మొత్తం కౌన్సిలింగ్లో పేరెంట్స్ 2 సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సో దాంట్లో మొదటిది వచ్చేసి రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో 5th ఆగస్ట్ నుండి 12th ఆగస్ట్ వరకు. సో ఈ 5th to 12thలో మీరు 5th రోజు చేయకపోయినా పర్లే, కానీ 6th, 7th, 8th, 9th క్లోజ్ చేసేయండి. సో మీకు మంచి రోజు సెంటిమెంటు ఏం చూసుకుంటారో చూసుకోండి. బట్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీగా 5th రోజు క్లోజ్ చేసి 5th నుండి స్టార్ట్ అవుతుంది, 12th రోజు అయిపోతుంది. మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. లాస్ట్ వరకు వెయిట్ చేస్తే సర్వర్ బిజీ రావడమో, మీకు ఏదైనా సర్టిఫికేట్ స్కాన్ అప్లోడ్లో ఏమైనా ఎర్రర్ రావడమో, ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మీరు టెన్షన్ గురి కావద్దు, ఇబ్బంది పడొద్దు అని అంటే ఇమీడియట్లీగా మీరు తప్పకుండా 6వ తారీఖు, 7వ తారీఖు, సరే 5వ తారీఖు అందరు చేస్తాంటారు, ఏదో కొంత నాలెడ్జ్ వచ్చినా చేద్దామని అనుకుంటే 7వ తారీఖు, 8వ తారీఖు వరకు ఆగి చేసేయండి. సో నా అడ్వైస్ 7వ తారీఖు నుండి 10వ తారీఖు లోపల సో కంపల్సరీ మీరు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్లోజ్ చేయండి. సో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోండి. స్కాన్ చేసినప్పుడు అవి మంచిగా విజిబుల్గా అవుపడుతున్నాయా లేదా కూడా చూసుకోండి. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకరికొరు మాట్లాడుకొని, తెలిసిన పిల్లల పేరెంట్స్ తోటో లేదా కౌన్సిలర్ తోటో మాట్లాడుకొని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూసుకొని కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనండి. సో రిజిస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎక్కడ కూడా మిస్టేక్స్ చేసే ప్రయత్నం చేయకండి. మోరోవర్ మీకు ఆల్ ఇండియా కోటాలో లేదా ఐ థింక్ మీకు ఏది మొన్న వచ్చిన ఏఐక్యూ లిస్ట్లో, ఆల్ ఇండియా కోటా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, ఆడ ఎస్సీ పడ్డదా, ఎస్టీ పడ్డదా, ఓబీసీ పడ్డదా, నథింగ్. ఇక్కడ మీరు ఏం సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తున్నారు, ఇక్కడ మీరు ఏ రిజర్వేషన్ కోరుకుంటున్నారు, ఏం ప్రూఫ్ పెడుతున్నారు అనేదే ఇంపార్టెంట్. దీని మీదనే నెక్స్ట్ లిస్ట్ వస్తుంది, దీని మీదనే మీ సీట్ ఆధారపడి ఉంటుంది. సో మీరు అక్కడ ఏం పెట్టారో ఏం పోయిందో అది మర్చిపోండి. ఇప్పుడు మీరు కరెక్ట్గా చేయండి, కరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయండి. దాన్ని బట్టే మీ కేటగిరీలో, మీ లోకాలిటీలో మీకు సీట్ అలాట్ చేయడం అనేది చూడడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడుకుందాం, పర్ఫెక్ట్గా చేద్దాం. ఈవినింగ్ లైవ్ చేద్దాం. ఇప్పుడు నేను హైకోర్టు కాడికి వచ్చిన, హైకోర్టులో కేసు ఉంది. సో అది అయిపోయాక దీని మీద ఇంకా డీటెయిల్డ్ అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.